లేదు సార్ ఇక్కడ అసలు లేదు. అన్ని తూర్లు పడి లాస్ట్ అవకాశం ప్రెస్టీజ్ ఎవరైనా స్టార్టింగ్ వచ్చిన అవకాశం పట్టుకోవడానికి ఎవరు ముందుకు రాదు. నేను కూడా ఒక పేదరిక నుంచి వచ్చిన వ్యక్తిని అన్ని చూసి ఆఖరికి డబ్బులు లేక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక లేని స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అన్ని చూసి ఆఖరికి అప్పులై పాలై ఈఎంఐ నాకు వచ్చే జాబులో కూడా ఈఎంఐ కట్టి డబ్బులు లేక లాస్ట్ అవకాశం ఆ అవకాశం పేరే ఎప్పుడు మనం ఛాయిస్ తీసుకోలే చివరి అవకాశం తీసుకో కాబట్టి ఎంఎస్ఆర్ ఇప్పుడు ప్రతి విషయం పట్టుకుని పనిచేస్తూ ప్రతి మీటింగ్ వచ్చి ఒకటి ఇప్పుడు కూడా మెంటర్ ఎంచుకొని అప్పుడు సరదా పనిచేసి రోజు సక్సెస్ తీసుకున్నాం. ఒక సాధారణ ఆఫీస్ కండక్టర్ పనిచేస్తే నెలకు 32,000 జీతం వచ్చి 30 ఈఎంఐ వస్తే మిగిలిన 2,000 సార్ 2,000 సరిపోతాయా? సరిపోతాయా? పేరుకే జాబ్. నేను అనుకున్న జాబ్ వస్తే ఏదో ఒడుస్తా నరుకుతా పీక్ అంటే ఏం చేయాలి. జాబ్ వస్తే జీతం వచ్చి జీతం మారలేదు. 11 ఏళ్ళు పనిచేస్తే లైఫ్ మారలేదు. అనుకున్న తర్వాత రాజ్యం స్టార్ట్ అయింది. డబ్బులు లేక సార్ అవకాశం వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థం కాక ఆగిపోయినా డబ్బులు లేనప్పుడు సార్ మారింది ప్రతి మీటింగ్ తెలుసుకొని నేను దగ్గర పట్టుకుని 2020 నవంబర్ డ్యూటీ పనిచేసాను. పనిచేసాను ఇంకా అమ్మ నాన్న నాకు చేసిన భార్య కూడా ఒప్పుకోలేదు. సప్లై కంపెనీ ఏ కంపెనీ? నాకు డబ్బుల కంపెనీ. మీటింగ్ పోయిన తర్వాత అర్థమైన తర్వాత ఇక్కడ డబ్బులు కట్టలేదు కనిపించాలి ఉద్దేశం లేదు కాబట్టి నేను డిసైడ్ అయినా ఒక 1 year దాకా ఎవరైనా సమాధానం చెప్పేసి ఎంతో మందికి చెప్తే ఎగతా చేసిరు, ఎక్కిరిచ్చిరు, అవమానించిరు, కించపరిచిరు. ఎవరేమన్నా పర్లేదు ఎంత మంది ఎగతా చేస్తే అంత సక్సెస్ డిసైడ్ అయ్యారు. ఆ లెక్క అనుకున్నారు కాబట్టి డిసైడ్ అయ్యారు కాబట్టి 2020 నవంబర్ డ్యూటీ పనిచేస్తాను. పనిచేస్తాం ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అందరికీ ఉంటాయి. పోయిన బలాలు వచ్చింది. ఎప్పుడు సార్ ఇన్కమ్ వస్తాం. పని చేశాక అమ్మ నేను ఒప్పుకోలే, మేడం ఒప్పుకోలే. తర్వాత అనుకున్నా 2020 నవంబర్ డ్యూటీ పనిచేస్తే డిసెంబర్ చెక్కు 14,000 వచ్చింది. జనవరి 18, ఫిబ్రవరి 60, మార్చి 78, ఏప్రిల్ 91, మే 1,02,000 తీసుకున్నా. అప్పుడు పోయిన మళ్ళీ వచ్చింది. అప్పుడు అంటుంది బాగా సభలు బాగున్నాయి అంటుంది. స్టార్టింగ్ సభలు అమ్ముతే నజర్ అవుతుంది నేను రాదని చెప్పింది. నేను చెప్పిన సభ్యుల గంట మీటింగ్ పోయింది నేను, తెలుసుకుంది నేను, మహారాజు నేను, కేరళ నేను చెప్పేసి డిసైడ్ అయినా. స్టార్టింగ్ చుట్టాలు ఫోన్ చేస్తే సభలు అమ్ముతావు, టూటీ నీకేసిరా, లేపేసిరా, ఎత్తేసిరా, పీకే నేను తీసుకున్నా. నేనే పీకోపోతే ఈరోజు టికెట్ 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 ఇక్కడ సర్వీసు 28,000 రాపిస్తా. ఎన్నెళ్ళు 28,000 పనిచేస్తా. 60,000 ఆఖరికి కన్నడ పనిచేసిన ఒక బాగా ఆగి బస్ అయిపోయాడు. నేను టికెట్ ఇస్తే మాతో పనికి క్లీన్ చేసుకుంటాను. నా దగ్గర పోవంటే నా పత్ని టికెట్ ఉన్నాను ఆయన. గవర్నమెంట్ జాబ్ అయినా కూడా టైం టార్గెట్ పాస్ అవుతుంది. కానీ టైం లేదు, టార్గెట్ లేదు, పాస్ పెట్టుకోలేదు. కారణం అంటే ఇక్కడ జనాలు నమ్మరు. చుట్టాలు రారు, దోస్తాలు రారు, నీ కొవ్వరు రారు, నీకు లేనోళ్ళు నీ గానలు వాళ్ళు ఎవరు తెలియస్తారు. బీపడం అష్టం కాదు. నేను జాగిరి తప్పాలంటే బాగా శ్రీనివాస్ రాలే అని మాట్లాడుతూ వచ్చినాయి. అట్లా నలుగురు తయారు చేసిన. ఎంతమంది బస్తా అమ్ముకుంటే బీపీడ వచ్చింది మీటింగ్. ఓ ఫ్రెండ్కు బట్టలు చెప్తే మీటింగ్ వచ్చాడు. అంటే ఉన్నట్టు తోరాలి, ఉన్న లేదు చెప్తే సాధిస్తాయా. ఈ తెలివి ఉంటే కట్టినది కట్టేది. నీ 2 చేస్తే 3 చక్కగా
1,02,000, 1,36,000, 1,78,000, 1,89,000, 2,50,000, 2,06,000, 2,21,000, 2,22,000. పోతే నా చెక్కు 12 లక్షలు ఇక్కడ. ఎంత? 12 2 సార్లు పేరుతో వచ్చే చెక్కు 12 లక్షలు. ఎస్ఆర్లో కింద టీచర్లు, కానిస్టేబుల్, కండక్టర్లు, ఎస్ఐఎల్స్ అందరూ లెఫ్ట్ డిసైడ్ అయితే ఎంతమంది వచ్చారు. అందుకే నువ్వు కూడా ఒక్కటి డిసైడ్గా పనిచేసి సాక్రిఫైస్ చేయి, కొన్ని త్యాగాలు చేయి. ఇది స్టార్టింగ్ అందరినీ ఎగతాలు చేస్తారు, ఎక్కిస్తారు, అవమానిస్తారు, కించపడతారు. కానీ తక్కువ లేకపోతే నీ తర్వాత వచ్చే సక్సెస్. దీనికోసం జాబ్ చేస్తే ఇంటి చీరిపోయాను సార్, మా భార్యకి చీరిపోయాను, నేను తిప్పుదా సార్. ఇంత బతికి ఇంటి చీరిపోయి తిప్పున్నా. ఇలా ఆ రోజు తిట్టుకొని మాట్లాడుకునే రోజు ఆ బర్త్డే గిఫ్ట్ కోటి పరిస్థితి ఇల్లు కట్టించాను. మా పిల్లల పెళ్ళికి 2 ఎకరాల భూమి మీద 2,20,000 ఎక్కడ 10 లక్షలు కదా 2 ఎకరాలన్నా ఆ రోజు ఊళ్ళో మొత్తం ఇచ్చారు. నువ్వు అమ్ముకున్నావు, ఇక పోతావు, అట్టవద్దు. ఆయన అమ్ముకున్నా ఎన్నికలు ఏముంది ఎక్కడైతే అమ్మినో అది కాదు. దానికి 4 ఎకరాలు మెయిన్ రోడ్ మీద 2 ఎకరాలు, 4 ఎకరాలు, 2 ఎకరాలు ఎంత 4 కాదు వేస్టేజ్. పట్టుకోండి ప్రతి మీటింగ్ అండి. ఈరోజు కూడా 4,600 మంది డబ్బులు ఇప్పిస్తూ ఇప్పటికి 5 నెలల 3 కోట్ల రూపాయలు పరిస్థితులు. ఎంత సార్? ఇలా స్థాయి కాదు. ఇలా దేవుడు నాకు ఇచ్చే మంచి అవకాశం. మై మెంటర్ మై గాడ్ ఎంఎస్ఆర్ ఆయన అమ్మని తెలుసు నాకు ప్రతిసారి కలగడం. ఎందుకంటే ఇక ఈరోజు అమ్మాయి లేకపోతే ఎంఎస్ఆర్ లేకపోతే నేను కూడా ఒక సాధారణ వ్యక్తిని ఎర్రబస్కి టికెట్ ఇచ్చి సాగించి ఏరోప్లేన్ చేసి సాగించంటే నాది కదా. అందరికి ఒకటి ఏంటంటే అవకాశం ఒకటి తిరుగుతుంది, కానీ చూసే విధానం లేదు. చుట్టాలు రాలే, ఇప్పుడు వస్తుంది మా చుట్టాలు. ఇప్పుడు మా బొమ్మని ఫోన్ చేసి ఇల్లు కట్టుడు 2 అన్నాడు. 2 అంటే సపరేట్ వస్తాను ఇక్కడ సప్లై పంపిస్తాను. సప్లై ఎందుకంటే ఈరోజు సప్లై అయిపోతే నేను తప్పలేదు. విషయం అయిపోయి నాకు అయిపోలేదు. ఇప్పుడు కూడా ఇది కాదు కదా, నాకు ఉంది కాబట్టి నేను ఎక్కడికి పని చేస్తున్నా. ఇలా మా ఇంట్లో మా అమ్మ నాన్నకు మా భార్యకు మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. సమయం లేకుండా పని చేస్తే సక్సెస్ తీసుకొని రేటు లేకుండా ప్రతి విషయాన్ని కొనుక్కుంటాం. సక్సెస్ 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 పని చేసి సాక్రిఫైస్ చేయి. నా ఆరోగ్యంగా చేసుకున్నాం. ఏమిస్తారు ఎందుకు కదన్నా నేను ఇప్పుడు కూడా తగ్గాలి నెగ్గాలి. కానీ ఈయన ఎప్పుడైనా 12 రోజులతో సమానం. అదే జాబ్ చేస్తే మీతో మాత్రం కారు ఉంటానా కాలగంటానా. నేను ఊరికి దోసాలు మొత్తం ఒకప్పుడు మా ఫ్రెండ్స్ మొత్తం సఫలంతో ఆరంటూ ఈరోజు రెస్పెక్ట్ డబ్బుకు రెస్పెక్ట్. ప్రతి ఒక్కరు మీటింగ్ రండి, తెలుసుకోండి, కట్టబడుకోండి. ఈ రోజు 12 లక్షలు కూడా నా దృష్టి చిన్న చెప్పే. నేను ప్రస్తుతం ఏం చెప్తానే, ఇది మహాసముద్రం, ఇది మహాసముద్రం. నీ చేత అయితే చెట్టు తీసుకో, ఓపుకుంటే చెప్పు అట్టు, ఓపుకుంటే కింద పట్టు. నాకు నీకంటే ఓపు కాబట్టి పైపు లైన్ చావు చేస్తే నెల 32,000 నిశ్చయంగా రోజులు అభ్యర్థి తీసుకుంటారు. ఇది కాదు, రోజు లక్ష కావాలి రోజుకు. అందుకే నేను ప్రతిసారి ఏమంటే 1 year నీకు 1 year 1 lakh, నాకు 1 day 1 lakh. నాకు వెళ్ళిపోయి వాస్తవానికి అయితే ఈరోజు ఈ స్థాయి కాదు. ఈరోజు నాకు ప్రతి దానికి వస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో కర్మేశ్వర వ్యక్తి ఈరోజు కష్టపడుతూ మంచి సక్సెస్ ఇంత స్ఫూర్తిలో కాదంటే ఈ డేట్ మొత్తం నాది కాదు, మై గాడ్ ఎంఎస్ఆర్. నేను ఒక శిల్ప
నిర్మాణం చేసి ఆకారం తయారు చేసినటువంటి మై గాడ్ ఎంఎస్ స్టార్ మీకు అందరూ కూడా ఒక అబ్బాయి రెస్పెక్ట్ చేయండి. ఎవరు రెస్పెక్ట్ చేయండి. గవర్నమెంట్ చేస్తే మీరు ఎంతమంది గవర్నమెంట్ చూసుకోండి. హిందువుల వరకు వెళ్ళదు. మూసుకు పైన 10 మంది అయిపోయారు. అన్ని మాట్లాడతారు ఇక్కడ. చాలా మంది బయట ఎంతో మంది నచ్చగానే మేము తోపులు మాట్లాడారు. తర్వాత ఈ కొండకాయ ఏమన్నా 10 లక్షలు మూసుకు పని చేస్తారు. కాదంటే 12 కాస్త మీరు ఇవ్వాలంటే తగ్గాలే ఏం కాదు. అంతిమంగా ఏం పని చేసినా డబ్బే కావాలి. టీచర్ పని చేసిన డబ్బు కోసమే, డాక్టర్ పని చేసిన డబ్బు కోసమే, యాక్టర్ పని చేసిన డబ్బు కోసమే, నువ్వు పని చేసిన డబ్బు కోసమే. నీ పని చేసినే ఆ డబ్బు పుస్తకం ఉంది. భూమి మీద ఎంత ఉందో సంవత్సరం సాక్రిఫైస్ చేయి. మీ పిల్లలు అడిగినట్టు ఇలా మంచి కారు, మంచి ఇల్లు, మంచి ల్యాండ్ అన్ని అన్ని కాదు. నేను పనిచేస్తాను. ప్రతిసారి పెట్టడానికి కట్టుబడి పనిచేస్తున్నా. నాతో పాటు 100 మందికి చెప్పాలి, 100 మంది కాడిపోయాలి, 100 మందికి ఇల్లు కట్టాలి. ఇప్పుడు 3 ఇళ్ళని నేను కట్టిన 1 కోటి రూపాయలు. నా కింద బీబీ మేడం 1,60,00,000 సక్సెస్ అవ్వడం సొత్తు కాదు. తీసుకోండి. చుట్టాల్సిన పెట్టలు బయట అందుకే మా చుట్టాలు 400 ఉంది. నా చుట్టాలు 40,000 మంది సరిపోదు. నేను సారి చెప్తున్నా. నేను నెక్స్ట్ వచ్చి నాకు డ్రీమ్ హౌస్ ఏంటంటే ఆల్రెడీ డ్రీమ్ హౌస్ అయిపోయింది. నెక్స్ట్ ఫామ్ హౌస్ ఉంది. 2 ఎకరాలు తీసుకున్నా. అలా దావా చేస్తా. ఈ చుట్టాలు మొత్తం అన్నం పెడతా, తీసుకొని చేస్తా. ఎందుకంటే నా ఊరు జనాభా 14,000 మంది. ఎంతమంది? నా జనాభా 40,000 మంది. ఈ ఊరు మొత్తానికి వస్తే ఆ ఊరు మొత్తం షేక్ కాదు. ఎందుకంటే నాకు నేను అంటే ఫ్యామిలీ కూర్చే బ్యాచ్ వేరు, చేసే బ్యాచ్ వేరు. అందుకే ప్రతి ఒక్కరు రండి, నాతో పాటు తెలియండి. నేను ఎప్పుడైతే సభ్యుడికి అడిగినా, సత్యపేడికి అడిగినా ప్రతి మీటింగ్ రండి. ఇది ఒక్కటే మీటింగ్ రావాలి, కొట్టు వాడుకోవాలి. దాంతో పాటు అబ్బాయి మాట్లాడాలి. గట్టిగా పట్టుకోండి. 1 year